అది కూడా అందంగా ఉన్నాయి. ఇంతవరకు వాటిని అమలు చేయడం లేదు. ముఖ్యంగా వచ్చేసి ఇవాళ బీసీలకు ముఖ్యంగా అగ్ర స్థాయిలో ఉన్న బీసీలకు అటువంటి అన్యాయం జరుగుతూ ఉంటారు. రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇతరత్ర విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎంప్లాయీస్ పరంగా, రైతుల పరంగా, అన్నిటి పరంగా ఈ విషయంగానే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలంతా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆర్కెస్ట్రా సంఘటనలో అలాగే ఇతర బీసీ సంఘాల నాయకులలో కూడా జరుగుతూ ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్ని మీటింగ్ ఎన్ని ఆర్గనైజేషన్ జరిగినా కూడా కనీసం మన బీసీ ఓటర్లు మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెలిస్తే బాగుంటుంది చెప్పండి. సభ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన ఓట్లు మనం వేస్తాం. కనీసం మన ఓట్లు మనం వేసుకుంటే మరి అత్యధిక స్థానం గెలిచి మన బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా చాలా ఉన్నాయి. అందరూ తెలిసిన విషయమే. మరి ఓట్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళ మన ప్రలోభాలకు వాళ్ళ తాగుడు కూడా బానిసలు వాళ్ళ గురైతున్నా ఉంటున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా 100 మంది 1000 మందికి సమానం కాబట్టి దయచేసి అందరూ కూడా క్షేత్రస్థాయిలో మరి పనిచేసి ఖచ్చితంగా బీసీ దాంట్లో రావడానికి కూడా పనిచేయాలని కోరుతామని. మరి ముఖ్యంగా వచ్చేసి మన నల్లగొండ జిల్లాలో యాదవులు మరి రాష్ట్రంలో వచ్చేసి ముద్రాయిలు అత్యధిక సంఖ్యలో జనాభా పరంగా కావచ్చు, ఓట్ల పరంగా కావచ్చు. మరి అదేవిధంగా నల్లగొండ జిల్లాలో యాదవులు కూడా అత్యధిక సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నారని కూడా మరి మొన్న చేసిన సర్వేలో కూడా తెలిసిన విషయంలో ప్రభుత్వం కూడా అధికారులు ప్రకటించారు. మరి అలాగే ముద్రాయిలు కూడా ఈ జిల్లాలో 2వ స్థానం ఉన్నారు. మరి అలాగే ఏమంటే ఇప్పుడు ఎక్కడైతే జరిగినా కూడా మరి ఆ కులాల ఓట్లను ప్రాతిపదికన తీసుకొని వాళ్ళు కూడా సముచిత గౌరవం ఇస్తే కూడా బాగుంటుంది చెప్పని కూడా సభముఖంగా అందరికీ తెలియజేస్తాము. మరి ప్రత్యేకంగా ఇక్కడ చూసిన నాగేంద్ర గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందిస్తున్నాను. జై బీసీ.